వెంకయ్య స్వామి సన్నిధిలో స్వామి ఆశీర్వాదాల కోసం వచ్చాము. ఈ నియోజకవర్గాన్ని కాపాడాలని, దోపిడీ రాజ్యంలో నుంచి సర్వేపల్లి ప్రజల్ని, సర్వేపల్లి ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకున్నాను. నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి ఈ నియోజకవర్గం భవిష్యత్తు, ఈ నియోజకవర్గంలో బిడ్డల భవిష్యత్తు, నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు, పేదోళ్ళ ఆస్తులు కాపాడేదానికి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి వెంకయ్య స్వామిని కోరుకున్నా. డెఫినెట్గా సర్వేపల్లి నియోజకవర్గంలో స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఈ నియోజకవర్గం కోసం, నా కోసం, ప్రజల కోసం ఆయన మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాకాని గోవర్ధన్ రెడ్డికి ఫుల్ స్టాప్. ఆ దోపిడీకి అంటే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ వచ్చినంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయాం. సత్యాగ్రహాలు చేసుకో, నువ్వు ఏడైనా దూకి చావు, పట్ట పువ్వులైనా సరే దోపిడీ చేస్తాం. ఎవడు ఆపేదానికి లేదు. వ్యవస్థలు లేవు. వ్యవస్థలు మా కాళ్ళ కింద నలుగుతున్నాయి. నువ్వేం చేస్తావు అనే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి ఏంటంటే జిల్లాలో అట్లీస్ట్ ఒక్క సర్వేపల్లిలో అన్నా మొత్తం ఇల్లీగల్ మైనింగ్ ఆపేసేసాం. మిగతా దగ్గర లాగలే ఇంతవరకు. వెంకటగిరి, గూడూరు, మిగతా నియోజకవర్గాలంతా దోపిడీ కొనసాగుతుంది. కోవూరు, కావలి. ఒక్క సర్వేపల్లి ఫైట్ చేసి భయపెట్టి అధికారులని అంతు చూసేంత వరకు చట్టాల పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పి చేశాం. భగవంతుడు ఆశీస్సుతో ముందుకు పోతాం. నాకేమీ నా కోసం కాదు, ప్రజల్లో ఆలోచించి నన్ను ఒక్కసారి నన్ను నేను తలెత్తుకునే తిరిగేటట్టు మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఒక్కసారి బయటమని వెంకటేశ్వరాన్ని కోరుకున్నా, సర్వేపల్లి ప్రజలను కూడా కోరుకున్నాను.